అందరికీ నమస్తే అండి. సెప్టెంబర్ 1 బహుశా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఈ తేదీ సుదీర్ఘకాలం ఉండిపోద్ది. జీవితం మొత్తాన్ని మార్చిన రోజు అనమాట. ఎందుకంటే 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ డే. సో నేటికి 30 సంవత్సరాలు పూర్తవుతోంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యలో కొన్ని అవాంతరాలు, కొన్ని సంక్షోభాలు, కొన్ని అడ్డంకులు, ఎన్నో రాజకీయ పరిణామాలు, అవన్నీ కూడా ఆయన్ను ప్రజలకు దగ్గర చేసే, మధ్యలో దూరం చేసే, కొత్త నాయకత్వాలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ జరిగాయి. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో, ఇంత సుదీర్ఘ పరిపాలనా అనుభవంలో సో సెప్టెంబర్ 1వ తేదీ అనేది ఒక మైలురాయి. దీని వెనక ఒక కథే ఉంది, ఒక పెద్ద కథే ఉంది. ఆ కథను చంద్రబాబు గారి రాజకీయ ప్రత్యర్థులు వెన్నుపోటు అంటారు. ఈ కథను తెలుగుదేశం పార్టీ అభిమానులు అవసరం అంటారు. అవసరం అండ్ కీలక నిర్ణయం అంటారు. సరే, ఈ కథ ఏమిటి అనేది సింపుల్గా చెప్పి, దీనికి దారితీసిన పరిస్థితులు సింపుల్గా చెప్పి, ఓవరాల్గా చంద్రబాబు గారి ఈ ప్రయాణం సింపుల్గా మనం ఒక 4-5 నిమిషాల్లో చెప్పుకుంటే, అసలు చంద్రబాబు గారు ఫస్ట్ టైం సీఎం అవడానికి దారితీసిన పరిస్థితులు మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 1995 ఆ 2 రోజులు ఆగస్టు 30-31వ తేదీ జరిగిన పరిణామాలు, వైస్రాయ్ హోటల్లో జరిగిన పరిణామాలు. అప్పుడు ఏంటంటే, అంటే మేబీ ఇప్పటి జనరేషన్కి తెలీదు. ఈవెన్ ఆ తర్వాత కొంతమందితో మాట్లాడడం ద్వారా, కొంతమంది వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా, రకరకాల మీడియాలో వచ్చిన కథనాలు చదవడం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, ఈవెన్ అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నారు. ఎన్టీఆర్ గారు మొండి మనిషి, ముక్కుసూటి మనిషి. ఆయన కుట్రలు, కల్మషాలు, అంతర్గత పరిణామాలు ఏమీ తెలియదు. సో ఆయనకు బ్యాక్ ఎండ్లో ఆయనకు తెలియకుండా చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. అవినీతి జరుగుతోంది, పోస్టింగులు, బదిలీల్లో విపరీతమైన కలెక్షన్స్ జరుగుతున్నాయి, కొంతమంది ఎమ్మెల్యేల నుంచి డైలీ వసూళ్ళు, ఇవన్నీ జరిగేసరికి, సెటిల్మెంట్లు, దందాలు జరుగుతున్నసరికి ఎన్టీఆర్ గారి అప్పటి సతీమణిగా ఉన్న లక్ష్మీ పార్వతి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడంతో ఆవిడను కంట్రోల్ చేయడానికి ఎన్టీఆర్ గారికి చెప్తున్నా ఆయన అర్థం చేసుకోవట్లేదు. దాంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో, అసలు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ఉన్నప్పటికీ పవర్ మొత్తం లక్ష్మీ పార్వతి చేతుల్లో ఉంది. ఆమెను పార్టీని ముక్కలు చేసేస్తున్నారు అండ్ అవినీతి జరుగుతోంది. ఒక పెద్ద వ్యవస్థ, ప్రైవేట్ వ్యవస్థగా ఆమె ఏర్పాటు అవుతున్నారని ఆమెను కంట్రోల్ చేయడానికి మరో దారి లేక ఎన్టీఆర్ గారికి చెప్పిన వినిపించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారి కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కుటుంబ సభ్యులు, పార్టీలో ముఖ్య నేతలు అందరూ కలిపి నిర్ణయం తీసుకొని ఆయన్ను పదవి నుంచి దించి చంద్రబాబు గారు సీఎం అయ్యారు. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ కూడా తర్వాత చెప్పుకోవచ్చు. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా చూద్దాం. ఒక పెద్ద కథ చెప్పాలి ఇది నిజానికి. సరే, ఈ ఘటన చంద్రబాబు గారి రాజకీయ ప్రత్యర్థులకు వెన్నుపోటుగా మారింది. చంద్రబాబు గారి రాజకీయ జీవితం మొత్తం మీద ఆయనకు సంబంధం లేని అంశాల్లో ఆయన విమర్శలు ఎదుర్కొంటారు. వంగవీటి రంగా గారి హత్య కేసు కావచ్చు, అలాగే ఈ 1995లో జరిగిన ఈ పదవి మార్పు కావచ్చు, అలాగే ఆయన వ్యవసాయానికి దూరం, ఆయన కొన్ని వర్గాలకు దూరం అనే మాటలు కావచ్చు, అలాగే మీడియాని మేనేజ్ చేస్తారని కావచ్చు. ఇవన్నీ చంద్రబాబు గారు రాజకీయ ప్రత్యర్థులు ఆయన మీద వేసిన ఒక పెద్ద అభాండాలు అనమాట. నిజానికి చంద్రబాబు గారు ఒక రకంగా పొలిటికల్గా కన్నింగే. కానీ మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో ఒక పెద్ద అవాంతరం, ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే, ఆయన రాజకీయ ప్రత్యర్థుల్ని ఆయన సరిగ్గా అంచనా వేయలేకపోవడం, తన మీద వస్తున్న వ్యతిరేకతను ఆయన అంచనా వేయలేకపోవడం. ఆ ఒక్కటి ఆయన రాజకీయ జీవితాన్ని మార్చేసింది. 2004లో ఆయన ఓడిపోవడానికి రీజన్ అదే, 2019లో కూడా ఆయన ఓడిపోవడానికి రీజన్ అదే. రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తిని బలమైన నాయకుడిగా ప్రొజెక్ట్ చేసింది చంద్రబాబు గారి బలహీనతలని. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బలమైన నాయకుడిగా ప్రజల్లోకి విపరీతంగా తీసుకువెళ్ళింది చంద్రబాబు గారి బలహీనతలే. సో ఈ బలహీనతలను అధిగమిస్తే చంద్రబాబు గారు ఈ దేశంలో చూడండి, నవీన్ పట్నాయక్ గారు వరుసగా 3-4 సార్లు సీఎం అయ్యారు. మమతా బెనర్జీ గారు వరుసగా 3 సార్లు సీఎం అయ్యారు. నరేంద్ర మోదీ గారు వరుసగా 3 సార్లు సీఎం అయ్యి వరుసగా 3 సార్లు పీఎం అయ్యారు. అలా ఈ దేశంలో చాలామంది బలమైన నాయకులు ఉన్నారు. వారి సరసన చంద్రబాబు గారు కూడా వరుసగా 3-4 సార్లు సీఎం అవ్వాల్సిన వ్యక్తే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాల్సిన వ్యక్తే. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తే. నరేంద్ర మోదీ గారికో, నవీన్ పట్నాయక్ గారికో, లేదంటే మమతా బెనర్జీ గారికో ఉన్న అర్హతలు ఏమిటి, ఈయనకి లేని అర్హతలు ఏమిటి అనేది లేదు. వాళ్ళకంటే చంద్రబాబు గారు ఐడియాలజీ భేష్, వాళ్ళకంటే టెక్నాలజీని వాడుకోవడంలో భేష్, వాళ్ళకంటే వనరులు వాడుకోవడంలో భేష్, వాళ్ళకంటే పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భేష్. కానీ
ఒకే ఒక్క అడ్డంకి ఏంటంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులను తొక్కేస్తుంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు రాజకీయ ప్రత్యర్థులను తొక్కరు, లైట్ తీసుకుంటారు. ఆ ఒక్కటే సమస్య. లేకపోతే 2004లో చంద్రబాబు గారు ఓడిపోవడానికి రీజన్ ఏంటండి? రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేశారు. సో చంద్రబాబు గారు ఆ 9 ఏళ్లలో కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఉద్యోగ వర్గాల్లో ఉద్యోగులను పనిచేయండి అని పరుగులు పెట్టించారు. అది ఉద్యోగులకు నచ్చలేదు. జన్మభూమి శ్రమదానం అన్నారు, వారానికి ఒకరోజు ఊళ్ళకి వెళ్ళండి అన్నారు, అది అధికారులకు నచ్చలేదు. నేను పని చేస్తా మీరు పని చేయండి అన్నారు, ఉద్యోగులకు నచ్చలేదు. దాంతో ఉద్యోగులు దూరం అయ్యారు. సో ₹2 కిలో బియ్యం ఎత్తేశారు. దాంతో సంక్షేమానికి దూరం అయ్యారు. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచారు. దాంతో ఈయన పేదలకు దూరం అనే ముద్ర వేయించుకున్నారు. ఇటువంటివన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు బలంగా వాడుకొని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చాలా వ్యవస్థలను మేనేజ్ చేసి ఒక బలమైన గాలిలో 2004లో సీఎం అయ్యారు. 2009లో చంద్రబాబు గారు సీఎం అవ్వాల్సిందే, కానీ ప్రజారాజ్యం పార్టీ రావడం, ఓట్లు చేల్చడం, అనేక పరిణామాలతో చంద్రబాబు గారు మళ్ళీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మళ్ళీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. 2014లో సీఎం అయిన తర్వాత 2014 నుంచి 19 వరకు బాగానే అసలు తిరుగులేని విధంగా పరిపాలించారు. కాకపోతే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోయారు. 2014 నుంచి 19 వరకు సంక్షేమంలో తిరుగులేదు, కొత్త పథకాలు తీసుకొచ్చారు, అభివృద్ధిలో తిరుగులేదు. ఒకవైపు రాజధాని, మరోవైపు పోలవరం, వీటన్నింటినీ జాగ్రత్తగానే డీల్ చేశారు. కానీ తన రాజకీయ ప్రత్యర్థిని అంచనా వేయడంలో విఫలమయ్యారు, తన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు, తనకు తెలియకుండా అంతర్గతంగా జరుగుతున్న అవినీతిని నియంత్రించడంలో విఫలమయ్యారు. దాంతో 2019లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. సో దాంతో 2019 నుంచి 2024 వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చంద్రబాబు గారు రాజకీయ జీవితంలో అవమానాలు, ఆటుపోట్లు ఎక్కువగా ఎదుర్కొన్నది 2019 నుంచి 24 మధ్య. ఈవెన్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారికి కొన్ని అవమానాలు ఎదురయ్యాయి. కానీ అవమానాలు రాజకీయాల్లో సహజమైన వదిలేశారు. కానీ ఇప్పుడు ఆటుపోట్లు ఎదురయ్యాయి అన్నమాట. సరే, ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు గారి రాజకీయంలో మనం పరిపాలన, రాజకీయం, అవినీతి, వ్యవస్థల మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్ ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే తన రాజకీయ ప్రత్యర్థుల కంటే ఈయన ఒక అడుగు ముందు ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు, వెనుకే ఉంటారు. మీడియా మేనేజ్మెంట్ చంద్రబాబు గారు చేస్తారని అందరూ అంటారు. అసలు మీడియా మేనేజ్మెంట్ ఎవరు తిట్టండి? ఈవెన్ ఇప్పుడు చూడండి, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మీడియా మేనేజ్మెంట్లో దిట్ట. చంద్రబాబు గారికి అనుకూలంగా 2 పత్రికలు పనిచేశాయి, 2 వ్యవస్థలు పనిచేశాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు జనానికి కనెక్ట్ అయ్యారు, ఆ వ్యవస్థల్ని, ఆ మీడియాని కూడా బూచిగా చూపించడంలో కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత సొంత మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సొంత మీడియా సామ్రాజ్యం ఏర్పాటుతో మరికొన్ని అదనపు మీడియాలను ఆకర్షించి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మేనేజ్మెంట్లో దేశంలోనే హయ్యెస్ట్ మీడియా సంస్థలు సపోర్ట్ ఉన్న ఏకైక లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక పార్టీ వైసీపీ. ప్రజెంట్ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని రకాలుగా కూడా వైసీపీకి సపోర్ట్ ఉన్నన్ని దేశంలో ఏ పార్టీకి లేవు, ఏ రీజనల్ పార్టీకి లేవు. అంటే మీడియా మేనేజ్మెంట్ పేరు పడిందేమో చంద్రబాబు గారు, నిజంగా చేస్తున్నది ఆయన రాజకీయ ప్రత్యర్థులు. అండ్ పొలిటికల్ కరప్షన్, చంద్రబాబు గారు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు, 2,000 కోట్లు అని రకరకాల ఆరోపణలు వస్తాయి. నిజంగా ఈ కరప్షన్ ఆరోపణల్లో కూడా చంద్రబాబు గారు రాజకీయ జీవితంలో ఒక పెద్ద కుంభకోణం చేశారని చెప్పుకోవడానికి ఏమీ లేదు, భారీ కుంభకోణాలు అంటూ ఏమీ లేవు. ఆయన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసిన కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయి. రాజశేఖర రెడ్డి గారు కూడా తను ఏం తిన్నాడో తెలియదు, కానీ తన కొడుకు దోచిపెట్టాడని సిబిఐ నిర్ధారించింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల వ్యవధిలోనే 62 కంపెనీలు ఏర్పాటు చేశారు. అందులో పవర్ సెక్టర్ కావచ్చు, మీడియా కావచ్చు, రకరకాల వ్యవహారాలు, రకరకాల కంపెనీలు ఏర్పాటు చేశారు. చాలా షార్ట్ టైంలో ఎక్కువ కంపెనీలు ఏర్పాటు చేశారు. అందులో కొన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి, కొన్ని షేర్ వాల్యూ ₹10 షేర్ వాల్యూ 300 చూపించినవి ఉన్నాయి. అలా వ్యవస్థలను మేనేజ్ చేసి కరప్షన్ అంటే, అసలైన కరప్షన్ అంటే ఇదే అని చూపించారు. అంటే కరప్షన్లో కూడా చంద్రబాబు గారి కంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులతో పై చేయి, పెద్ద చేయి, మీడియా మేనేజ్మెంట్ అండ్ కరప్షన్. అలాగే రాజకీయాలు కన్నింగు, క్రిమినల్ పాలిటిక్స్ అని. ఏది కన్నింగు? అసలు వంగవీటి రంగా గారి హత్యకు అండ్ చంద్రబాబు గారికి సంబంధం ఏంటి? ఎప్పుడో 1988, 89 ఆ టైంలో జరిగింది. సో అప్పుడు టీడీపీ అధికారంలో ఉండొచ్చు, కానీ చంద్రబాబు గారికి సంబంధం లేదు. దాన్ని చంద్రబాబు గారికి ఆపాదిస్తూ రాజశేఖర రెడ్డి గారు తెర వెనుక ఒక వర్గాన్ని రెచ్చగొట్టి అలా సక్సెస్ అయ్యారు. అలాగే
ఈయన కొన్ని వర్గాలకు దూరమని, వ్యవసాయానికి దూరమని, అదని ఇదని అనేక అపవాదులు ఎదుర్కొన్నారనమాట. అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు గారు ఏంటంటే తన మీద వస్తున్న నిందలను తేలిగ్గా తీసుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు చేసే ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు వరుసగా గెలవడానికి కారణం ఏంటంటే తనకు సరైన ధీటైన నాయకత్వాన్ని ఎదగనివ్వలేదు మమతా బెనర్జీ గారు. ఈవెన్ ఇప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో ఒక ధీటైన నాయకత్వాన్ని ఎదగనీయట్లేదు ఎవరిని కూడా. అవసరమైతే కేంద్రంలో ఉన్న వాళ్ళతో లాలూచీ పడుతున్నారు, కానీ రాష్ట్రంలో తన అధికారాన్ని మాత్రం కాపాడుకుంటున్నారు. నవీన్ పట్నాయక్ గారు తన ధీటైన నాయకత్వాన్ని ఎదగనీయలా. నరేంద్ర మోదీ గారు గుజరాత్లో 3వ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం తన ధీటైన నాయకత్వాన్ని ఎదగనీయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తాను రాజకీయం చేస్తూ తాను సీఎంగా ఉన్నప్పుడు ఒక ధీటైన నాయకత్వం ఎదుగుతున్నప్పటికీ వాళ్ళని ఎదగనిచ్చారు, వాళ్ళని వదిలేశారు స్వేచ్ఛగా. అది చంద్రబాబు గారి రాజకీయాన్ని వెనక్కి లాగుతూ వచ్చింది, అడ్డంకులు సృష్టిస్తూ వచ్చింది. లేకపోతే దేశంలో ఒకవేళ చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరుసగా 3-4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారనుకోండి, మనం అక్షరాస్యతలో వెనుకబడి ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు అక్షరాస్యతలో మనమే అట్టడుగుని ఉన్నాం. నిరుద్యోగతలో దేశంలో 3వ స్థానంలో ఉండేవాళ్ళం కాదు. నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మనం 3వ స్థానంలో ఉన్నాం. అలాగే నేరాలు, రకరకాల నేరాలు, ఆత్మహత్యలు, అవి ఇవి అన్ని రకాల్లో ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలకు గంజాయి సప్లై చేసే రాష్ట్రంగా మనం ఎందుకు మిగిలిపోతాం? చాలా రాష్ట్రాలు గంజాయి అమ్మే రాష్ట్రంగా మనం ఎందుకు మిగిలిపోతాం? అంటే సోర్సు మనమే, డెస్టినేషను మనమే. అంటే ఇట్లా మనం ఏ కోణంలో చూసినా సరే ఇలా ఉంటుంది. చంద్రబాబు గారు ఏంటంటే ఏదైనా జిల్లాకు వెళ్తే ఆ జిల్లాని ఎలా అభివృద్ధి చేయాలి, అక్కడ ఏం వనరులు ఉన్నాయి, అక్కడ ఏం పండుతాయి, అక్కడ ప్రత్యేకతలు ఏంటి, దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎలా కనెక్ట్ చేయాలి, లాజిస్టిక్స్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఎటువంటి పరిశ్రమలు వస్తాయి, నీటి ప్రాజెక్టులు ఎలా కట్టొచ్చు, ఇవన్నీ ఆలోచించి విజన్ డాక్యుమెంటరీస్ రూపొందించి ఎమ్మెల్యేలకు కాస్త స్వేచ్ఛనిస్తారు. ఆయన కరప్షన్ చేస్తారు, కరప్షన్ చేయని పొలిటీషియన్ ఎవరు లేరు. ఆయన ఏమీ దేవుడు అని చెప్పట్లా, తప్పులు చేస్తారు, రాజకీయంగా తప్పులు చేస్తారు, కరప్షన్ కూడా చేస్తారు. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులతో పోలిస్తే చంద్రబాబు గారు చాలా బెటర్, అన్ని విషయాల్లో ఆయనే బెటర్. కాకపోతే చంద్రబాబు గారిని సూక్ష్మ దృష్టితో చూడాలి, లోతుగా చూడాలి. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన పరిపాలన తీరు లోతుగా చూడాలి. ఎందుకంటే చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతారు, చేసింది గ్రౌండ్కి ప్రజలకి కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతారు. దానికి సంబంధించిన వ్యవస్థ లేదు. అనుకూలమైన మీడియా ఉన్నప్పటికీ మీడియాదంట డొల్ల మీడియాలు తప్ప నిజమైన బలమైనవి లేవు. అలా కొన్ని కారణాలతో చంద్రబాబు గారి రాజకీయ జీవితం అటు తిరుగుతూ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ప్రస్తుతానికి ఆయన సీఎంగా మేబీ ఆయనకు 75 ఏళ్ళు అనుకుంటా చంద్రబాబు గారికి. ప్రస్తుతానికి సీఎంగా ఉన్నారు. మేబీ నెక్స్ట్ టైం ఆయన సీఎం అవుతారా లేదా అనేది తెలియదు. కానీ ఆయన మీద బాధ్యతలు అయితే ఉన్నాయి. మన రాష్ట్రానికి ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా రాజధాని లేని రాష్ట్రంగా లేదు, కానీ మనకు రాజధాని లేదు. ఇతర రాష్ట్రాలకి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి మెట్రో ట్రైన్లు ఉంటాయి. హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, కలకట్ట వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మెట్రో ట్రైన్స్ ఉంటాయి. అరే మన రాష్ట్రంలో ఇంత మంచి నగరాలు ఉన్నాయి కానీ మెట్రో లేదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకి చెప్పుకోవడానికి మంచి టెక్ పార్కులు, ఐటీ పార్కులు ఉన్నాయి, మనకి అవి లేవు. సో ఇట్లా ఎన్నో లోటు ఉంది. మన రాష్ట్రానికి ఎంతో లోటు ఉంది, ఎంతో అవసరం ఉంది. సమర్థవంతమైన పరిపాలన, నాయకత్వం అవసరం ఉంది మన రాష్ట్రానికి. అలాగే మన రాష్ట్రానికి ఒక ముప్పు ఉంది. ఒక రాజకీయ పార్టీ రూపంలో, ఒక నాయకుడి రూపంలో మన రాష్ట్రానికి ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఆ ముప్పుని ఎదుర్కోవాలన్నా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా చంద్రబాబు గారి లాంటి నాయకుడితో అవసరం ఉంది, పని ఉంది. ఆయనలో ఉన్న నెగిటివ్స్, ఆయనలో ఉన్న బ్యాడ్, ఆయనలో ఉన్న కొన్ని చూడకుండా, అంటే నేను పచ్చిగా చెప్పాలంటే బ్యాడ్ వర్సెస్ వర్స్ట్, దొంగ వర్సెస్ గజ దొంగ, దోపిడీదారు, అలాగే చూడొచ్చు. సో నువ్వు గజ దొంగ, దోపిడీదారు చేతికి తాళాలు ఇస్తావా, దొంగ చేతికి తాళాలు ఇస్తావా, లేదా బ్యాడ్ వాళ్ళకి బాధ్యతలు ఇస్తావా, లేదా వర్స్ట్ వాళ్ళకి బాధ్యతలు ఇస్తావా, ఇలా మనం చెప్పుకోవచ్చు అన్నమాట, చూడవచ్చు. అంతే తప్ప నేను పూర్తిగా నీతి, నిజాయితీపరుడు, నిప్పు అని నేను అన్న, కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులతో పోలిస్తే అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో బెటర్ అని మాత్రమే నా ఉద్దేశం.